ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా బావ పెద్ద కూర చిన్న కూర తెచ్చినాడు చూపిస్తారండి ఆయన్నే కోస్తున్నాడు. బావా ఏం చేస్తున్నావు? పెద్ద కూర ఎక్కడుంది? ఇది పెద్ద కూరనా ఇది? ఓకే, మరి చిన్న కూర ఇది ఎవరి కోసం? అది ఇది నీకు యశగాని కోసమా? యశగాడు తినడు కదా అది, నువ్వు బలవంతం చేసి పెట్టాలనే. ఇప్పుడు దాంట్లోకి ఉల్లిగడ్డ కోస్తున్నాడు అండి. నేనైతే ఉల్లిగడ్డ దాంట్లోకి వేసి మగ్గ పెడతా, కడగడానికి ఒక వేస్తాడు. బాగా చూపిస్తా మీకు క్లారిటీగా. ఇప్పుడు వస్తున్నాడా బాబా? హాయ్ చెప్పా. హాయ్ ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే వాన్నే కట్ చేస్తాడు కూర, నాకు కోయడానికి రాదు కూర అయితే. ఆదివారం ఒక్కటి కూర కట్ చేసేసాడు. మా బావ ఏడుస్తున్నాడు చూడండి, అదిగో. బావా ఏడుస్తున్నావా? ఓకే ఓకే, ఇప్పుడు డిస్టర్బ్ చేయరు మా బావాని. కూర కట్ చేసినాక కూర తయారు విధానం చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ అదిగో కడిగి పెట్టుకున్న మటను, ఉల్లిగడ్డలు వేసి కడిగి పెట్టుకున్నాము. అంతా పసుపు వేస్తున్నా. నేనైతే మటన్ ఇలాగే చేస్తాను, ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్. అన్నం కూడా మగ్గబెట్టిన అన్నం అయింది. నేనైతే కుక్కర్లో పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా అందరు బాగున్నారని కోరుకుంటున్నాము. మా ఇంట్లో సండే స్పెషల్ అంటే చూద్దామా? చపాతి, అలాగే పెద్ద కూర అండి. ఇది మా ఆయన కోసం అని పెద్ద కూర చేసినాను. అలాగే వైట్ రైస్, తర్వాత చిన్న కూర, ఇది నా కోసం అని చేశానండి. నేను పెద్ద కూర తినాను, అందుకోసమని మా వారు నా కోసం చిన్న కూర తెచ్చినాడు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.